చెడ్డవారు కూడా ఉంటారు. ఈ లోకము భయంకరమైన దినాల్లో. అందుగురించే మొదటి వచనం చూడండి ఏమంటున్నారంటే, చెడ్డవారిని చూసి నీ వ్యసన పడకు. కొంతమంది వ్యసన పడుతుంటారు. చింతు చీకట్లు అన్ని విధాలుగా ఉంటాయి కదా. అంటే మనిషికి ఒక అపవాదాన్ని వాడు నింపేసింటాడు. నువ్వు చింత చేయి. ఒక ఆయన ఉంది కర్నూలు వేరుట్లో, కొడుకు చనిపోయి 10 ఏళ్ళైనా చింత చేస్తుంది. ఏమ్మా వాక్యం ఆదరిస్తుంది కదా, తల్లి లేని వారికి తల్లి లేని దేవుడు, ఈ వాక్యం ఆదరిస్తుందే. ఉలుకు లేదు పలుకు లేదు, ఇక్కడ ఉన్నది ఇక్కడ మర్చిపోతుంది. ఏం చేస్తున్నావు? మనిషి కురికిపోయింది. వాక్యం చెప్తుంది, నీ వాక్యమే నన్ను బ్రతికించని కీర్తనకాడంటాడు. నీ వాక్యమే నన్ను బ్రతికించాను అంటే కురింగిపోయిపోతున్నారు. వాక్యం లేక, ప్రార్థన లేక అల్లాడిపోతున్నారు. కాబట్టి చెడ్డవారిని గురించి నువ్వు వ్యసనపడొద్దుము. వారి క్రియలు వారికి ప్రతిఫలమే. కానీ చెప్పడం మన కర్తవ్యం. మార్కు సువార్త 16 ఏముంది? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వశిష్టి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం రక్షణ, నమ్మని వానికి శిక్ష. అంతే, తీర్పు అంతే. 7 తీర్పులు 10 తీర్పులు ఉన్నాయి. యేసుప్రభు మరి ఇంకోసారి యేసుప్రభు బాలుడుగా వస్తాడు, మరియం గర్భంలో వస్తాడు, మరి 10 ఏళ్ళు రాగలి. ఇన్ని పిచ్చి పిచ్చి ఆలోచన మానుకోలా. యేసుప్రభు నమ్మితే సొమ్ము లేకుండా తుమ్మేక, నమ్మి బాప్తిస్మం తీసుకుని రక్షణ, నమ్మని వానికి శిక్ష. అందు గురించి చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడకుము అంటాడు. చూడండి, దుష్కార్యం చేయవారిని చూసి మత్సర పడకము. మత్సరం చాలా ప్రమాదకరమైనది. కుళ్ళు కదా, అసూయ, ద్వేషం, ఈ అనేక మిటాల్లో నరనరాల్లో అసూయ కదా అనేది ఒక అసూయ చాలా ప్రమాదకరమైంది. నరనరాల్లో ప్రాకి ఉంటుంది. నేను తగ్గేదే లేదు. ఈ లోకంలో చెత్త ఎన్నో రకరకాలుగా ఈ తగ్గేది అనేది నేనెందుకు తగ్గాల, నేను కూడా ఆయనెత్తమంటారు. అందుకు తన్ను తాను తగ్గించుకున్నవాడు చిప్పబడతాడు కదా. యాకోబు రాసిన పత్రికలో ఒక మంచి మాట రాయించాడు కదా. 4వ అధ్యాయం చూస్తే ఎంత మంచి మాట రాయించాడు. ఒకసారి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము మరి 9-10 వచనం చూస్తే వాక్యం ఇదికి చెప్తుంది కదా. యాకోబు రాసిన పత్రికలు కదా ఎంత మంచి మాట రాయించాడంటే, ప్రభు దృష్టికి మనం ఎలా ఉండాలా. 9వ వచనము 10వ వచనం చూడండి. అందు గురించి నువ్వు చెడ్డవారి నుంచి వ్యసన పడకము. మనం ఏం చేయాలా? దేవునికి మొరపెట్టాలా, ప్రార్థన చేయాలా, చెప్పాలా. చింత చేయడం వల్ల సంత ధ్యానం చేసుకుంటావా? ఒక వేదిక నల్లగా చేసుకోగలమా? చదవండి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చదవండి. వ్యాకుల పరుడి, దుఃఖపరుడి, మీ నువ్వు దుఃఖముగాను మీ ఆనందము చింతగా మార్చుకోండి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు ఏమి చేసుకోవాలంట? తగ్గించుకోవాలంట. దేవునికి స్తోత్రం కనుక తగ్గించుకున్న వాడిని హెచ్చిస్తాడు. ఎంత గొప్ప దేవుడు మనకు దొరికాడు. ఎంతోమందికి లేదు. మార్కెట్ పట్టదు, రోడ్డు పట్టదు, హైవే రూట్ పట్టదు. తినాలి, ఈరోజు ఎంజాయ్ తినాలా, తాగాలి కదా. కోసి మంటలు విధంగా అల్లాడుతుంది. ఇసుకేసి రాదు. ఏ అంగట్లు పట్టు, ఏ చికెన్ కొట్టదుమా, ఏమంటారు లోకంలో తినాలా, తాగాలా. అందుగురించి రేపు ఏమి సంభవించింది మీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది మీరు కొంతసేపు కనబడదు, అంతలో మాయవంటి ఆవిరి వంటి వారని యాకోబు రాసిన భక్తులతో యాకోబు ద్వారా మరి ఇక్కడ 14వ వచనం చెప్తుంది కదా. కాబట్టి ప్రియులరా 13వ వచనము, నేడైనను రేపైనను ఒకనొక పట్టణానికి వెళ్ళి వ్యాపారం చేసింట వెళ్ళి అక్కడ నుండి 1 సంవత్సరం నుండి వ్యాపారం ఇచ్చి లాభము సంపాదన చెప్పుకుంటున్న వారులారా, రేపేమి సంభవించిన మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది అంటాడు. అంతలో ఉండి అంతలో మాయమయ్యి ఆవిరి బట్టి వాసికి సెల్లికి గ్యారెంటీ, మనిషి గ్యారెంటీ ఉందా? గ్యారెంటీ లేదు. కాబట్టి మనము దేవునికి మొరపెట్టేవారుగా, దేవుని మాటలు ప్రకటించేవారుగా, దేవుని మాటలను గొప్ప చేసేవారుగా ఉంటే దేవునికి బలము శక్తి ఇస్తాడు. అందును బట్టే చెడ్డవారిని చూసి నువ్వు వ్యసన పడకము, దుష్కారం చూసి వ్యసన పడకము. వారి గడ్డి వెళ్ళి త్వరగా ఎండిపోతారు కదా. అందుగురించే మనము ఏం చేసుకోవాలంటే మనం తగ్గించుకొని బతకాల. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. హెచ్చింపబడిన వాడిని దేవుడు తగ్గిస్తాడు. నేను ఒక ఊరుబని, ఏమయ్యా నువ్వు దేవుని గురించి ఏం నమ్ముకున్నావు, ఏం చేస్తున్నావు అని. దేవుని కొరకు బతకాల. మనము దేవుని రాజ్యము కట్టబడాలి. అందు గురించి చూస్తే బైబిల్ గ్రంథం చూస్తే మరి చూడండి, ఇక్కడ 11వ వచనము 37వ కీర్తనలో చూస్తే 11వ వచనంలో, దీనులను భూమిని స్వసంతించుకొందరు, బహుక్షేమం కలిగి సుఖించెదరు అంటాడు. అందుగురించి మనం 9వ వచనం, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వసంతించుకొందరు. మనం ఇక్కడ ఇది పరలోక రాజ్యానికి చెందిన వారు కాబట్టి భూమి మీద మనము వాళ్ళకి ప్రార్థన చేయాలి, చెప్పాలి మనము. అందుగురించే చెడ్డవారిని మంచివారిని చూస్తున్నాడు.
కీర్తన గ్రంథం 33:10 చూస్తే యెహోవా ఆకాశంలో చూస్తున్నాడు, ఆయన హృదయం పలుకు ఎరిగినవాడు. అందుగురించే మనం భూమి మీద మనం బ్రతుకుతున్నామంటే దేవుని కొరకు బతకాల, దేవుని రాజ్యం కొరకు పనిచేయాలా. దేవుడు మనం చూస్తున్నాడు కాబట్టి భయభక్తులుగా ఉండాలా. నిన్నటి దినాన సువార్త కలుకుంట నాగే వచ్చింది. అక్కడ వచ్చి చెప్తే మీ దేవుని వాక్యము చెప్పినప్పుడు వారు ఎంతగానో అంగలార్చి నిజంగా వాక్యము నరకము స్వర్గము ఉందని నమ్మినారు. ఎందుకంటే ఎంతో ప్రయాసపడుస్తున్నాం కాబట్టి ఎంతోగానో నిన్న 2 చోట్ల సువార్త మనం బలంగా ప్రకటించాడు దేవుడు మా ద్వారా. ఎందుకంటే అక్కడ అనేక జనాంగాలు నశించిపోయే ప్రజలకు సువార్తమానము. అయ్యా వాళ్ళు చెడ్డవారు, వాళ్ళు మారరు అని అంటారు. వాళ్ళు మారుతారో మారరు, నమ్ము, విశ్వాసం పెట్టు. మారు అనుకున్నారు, మారరు. వాళ్ళు మారుతారో మారలేదు దేవుని తెలుసు. కాబట్టి చెడ్డవారిని గురించి మనం ఏం చేయాలా? వాళ్ళు ద్వేషించాలా, వాళ్ళు ప్రేమించాలా అని చెప్పేసాం. ఎందుకంటే అందుగురించే విశ్వాసంను కర్తయు. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చూస్తే 1వ వచనంలో కదా, విశ్వాసం కర్తయు, దానిని కొనసాగించేవారని ఎవరి వైపు చూడాలంట? యేసు వైపు కదా. 12వ హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చూసినట్లయితే ఈ మంచి మాట రాయించాడు. ఏమని రాయించాడు? ఇక్కడ 12వ అధ్యాయం కదా, ఇంత గొప్ప సాక్షి. 12 హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము మరి చూసినట్లయితే మొదటి 2 వచనాల్లో కనబడుతుంది ఈ మాట. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో కనబడుతుంది ఈ మాట. మనము వాళ్ళ గురించి వీళ్ళు అవసరంలే, మనము నమ్ముకునేటువంటి గేరు బలమైన గేరు. ఆయన మార్గంలో పోయినప్పుడు మనకు సాయం చేస్తాడు. చెడ్డవారు ఎందరో ఉన్నారు, చెడ్డవారు అంటే కానీ తాగుబోతులు ఎందరో ఉన్నారు, రకరకాల మనసున్నారు ఈ భయంకర దినాల్లో. అందుగురించి ఏం చేయాలంటే విశ్వాసును కర్తయు, దానిని కొనసాగించేవాడైనా యేసు వైపు. ఎవరి వైపు అంట? యేసు వైపు చూసే భాగ్యం నీకు ఇచ్చాడు. బడ్డగా చేసేటువంటి బండ లాంటి నీ హృదయాన్ని పగలగొట్టి నీ వాక్యం నీలోకి వస్తుంది. అందుగురించి విశ్వాసము బలంగా ఉండాలా. సాలలో పాలు లేకపోయినా, దొడ్డెలు గొర్రెలు లేకపోయినా నేను యెహోవాను బట్టి ఆనందిస్తానంటాడు ఒక భక్తుడు. ఎందుకంటే మనకు దేవుడు మనం ఎందుకొరకు బతుకున్నట్టు పరలోక రాజ్యం కొరకే కదా మనం బతకడానికి. చెడ్డవారును ఒకప్పుడు మనం ఏ మంచివారం కాదు. మనం ఎక్కడో అజ్ఞానంలో చీకట్లో ఉన్న మనల్ని దేవుని యొక్క వెలుగులో నడిపించున్నాడు. నీ గొప్పతనం ఏముందా? మనం ఏమి లేదు. అందుగురించి మనము తాను తగ్గించుకొని బతకాల. ప్రభు దృష్టికి ఎలా ఉండాలో మనము తగ్గించుకొని బతకాల, దేవుని గుణపరచాల. ఒక వ్యక్తి ఉంది హన్నా, ఆమె భయభక్తులైనటువంటి వ్యక్తి. దేవుని కొరకు తాను తగ్గించుకొని దేవాలయం వినుకుండగా దేవుని సన్నిధానాన్ని ఎంతో బలపెట్టిన వ్యక్తి. లూకా సువార్త 2వ అధ్యాయంలో ఆమె భయభక్తులుగా ఉన్నటువంటి వ్యక్తి. ఈమె చేసినటువంటి సమర్పణ ఎటువంటిదో మనము ముంగూర్తిగా ఉంచింది. మనము కూడా అలాగా ఉండాలని అనేకులకు ముంగూర్తిగా ఉంచింది. ఈ యొక్క లూకా సువార్త 2వ అధ్యాయంలో మరి ఆమె పట్టుదల ఎటువంటిదంటే, ఎన్ని సంవత్సరాలు మనకు బలం ఉంది, శక్తి ఉంది, ఎన్ని సంవత్సరాలు ఆమె. లూకా సువార్త 2వ అధ్యాయం చూస్తే మరి 2వ అధ్యాయంలో చూస్తే ఎంతగానో ఆమె దేవుని కొనియాడింది. లూకా సువార్త 2వ అధ్యాయము 36వ వచనము. అందుగురించే దుష్కార్యం చేసి నువ్వు అచ్చరపడకము, గడ్డి వల్ల త్వరగా ఎండిపోతారంట వారు. నీవు నమ్ముకునే దేవుడు గొప్పోడు కాబట్టి ఆ గొప్పతనాన్ని నువ్వు లోకానికి సాధించాలి. కానీ ఎవరితో అవసరం లే. మీరు సువార్త పత్రిక పంటవచ్చు, పాట ద్వారా చెప్పవచ్చు, క్రియ ద్వారా చెప్పవచ్చు, మాట ద్వారా. ఏమో చెప్తే ఒరే వారి ఏడు పిచ్చోడు వచ్చాను ఒక ఆయన. ఏమసారి వచ్చింది, నీవు ఏంది పిచ్చోళ్ళలా కనబడుతున్నావు, ఏం మా దేవుడు నమ్ముకున్నావు, నువ్వు ఏడు తిక్కోళ్ళలాగా అంటాడు. ఒక్కోడా చిక్కోడు. ధనవంతుల్ని లోకంలో ఎంతోమంది ధనవంతులు సిగ్గుపరచులకు నీచులైన వారి ఎన్నికలైన ఏర్పరచుకున్న వాళ్ళని అంటే పిరిచోడులా కనబడుతున్నాం, దేవుని బిడ్డలకు శక్తిలా కనబడుతున్నాము. అందుని బట్టి మనము దేవుని కొరకు బతికితే దేవుడు మనకు సాయం చేస్తాడు. చదవండి లూకా సువార్త 2వ అధ్యాయంలో 36వ వచనం చూస్తే ఈ వ్యక్తిని గురించి చూద్దాం బైబిల్ ఏముందో. ఎనభై 84 సంవత్సరాలు అయింది, విధవరాలు దేవాలయం విలువకుండా కదా. ఏ వయసు అంట? ఈమెను ఆలోచన చేసిందే. కానీ ఎటువంటి తిండి తింటుండో ఎంత ఆలోచన. కానీ దేవాలయం మన ఆలోచనలు అన్నీ డెలిట్ చేసి పెట్టి దేవుని సన్నిధి దేవుని వాక్యం ఏం చెప్తుంది, మనసులో కాదు, నేను కాదు, వాక్యం ఏం చెప్తుంది, నా హృదయమనే పలక మీద పట్టుదలతో ఆ మాటలు దాపెట్టుకోవాలి ప్రియులరా.
అందుబట్టే దేవుని వాక్యం చెప్తుంది, నా కుమారుడా నేను చెప్పే బోధన ఆలకించము. మనంతా ఎంతోమంది చెడ్డవాళ్ళు, తాగుబోతులు, తిట్టుబోతులు, వదలబోతులు, ఒక్కొక్కరు మెంటాలిటీ ఉంటుంది, మనకొక మెంటాలిటీ ఉంటుంది. దాన్ని సరి చేసుకున్నప్పుడే ధన్యకరమైన జీవితము. అందుగురించే నీకు నాకు ఎవరికి లేని భాగ్యం నీకు ఇచ్చాడు ఈ సన్నిధానము. ఎక్కడ 2-3 ఉంటారో అక్కడే ఉంటాడు అంటాడు ప్రియులారా. అందుని బట్టి మత్సర వల్ల గడ్డి వల్ల వారిని గురించి ఆలోచించదు. వాళ్ళు మనం ప్రార్థన చేయాలి మనం కదా, దేవుని కొరకు మనము మొరపెట్టాలి. అందుగురించి వారి గడ్డి వల్ల త్వరగా ఎండిపోతారు, పచ్చని కూర వల్ల వాడిపోతారు. నువ్వెవరు వాళ్ళు అనే కదా. వారు చెడ్డవాళ్ళని వత్సరపడకము. ఎంతోమంది చూస్తుంటాం, ఒకడు తిట్టేవాడు, ఒకడు పొగిడేవాడు, కాలబట్టిగ్గేవాడు, ఒకడు పొడిచేవాడు, తిట్టేవాడు, దూషించేవాడు, ఏంటంటే పట్టుకొని అనేవాళ్ళు. ఒకరు సువార్త పోయింటే అంటుకున్నారు, ఆటో స్టార్ట్ చేసుకుంటే అట్టే పట్టుకొని జారకంటూ వచ్చేటే అంటే వాళ్ళు కొట్టండి రాళ్ళు ఇవ్వడం వెళ్ళేస్తారు, తప్పించుకొని వస్తారు. కొన్ని సందర్భాల్లో తప్పించుకొని రావాలా. సువార్త నిమిత్తము దేవుని కొరకు మనం ఎన్నో చెడ్డవాళ్ళ దగ్గర పోయిన వాళ్ళు మనం విన్నప్పుడు చెప్పడం మన కర్తవ్యం. దుమ్ము దులిడిచి పెడితే దేవుడు మనం పని చూస్తారు ప్రియులారా. అందుగురించి మేము కూడా దేవుని మాటలు మా పరిధిలో మేము సువార్త చెప్తున్నాము కాబట్టి దేవుడు చూస్తాడు. అందుగురించే ఈ ప్రయాస ఎందుకు తెలుసా, దేవుని రాజ్యం కట్టాలా. నిన్ను నీ కుటుంబంలో దేవుడుగా పుట్టించాడు. నీవేం చేయాలి, నీ కుటుంబంతో పాటు అనేకులకు. అందుగురించే గలతీయులు 6 చూస్తే మీరు ఒకరి భార్యను భరించి క్రీస్తునియం కొనసాగించంటాడు. ఈ అన్న ఎన్ని సంవత్సరాలంట, 84 సంవత్సరాలు. మరి మన వయసు ఎంత, మనము ఎంత క్రమశిక్షణ పాటిస్తున్నాం, ఎంత టైం నేను కూడా టైం పాటించాలి మనం కదా. మనం అన్నిటికంటే జీవితం కంటే క్రమశిక్షణ విలువైంది కదా. స్కూల్ 9 అంటే 10కి వచ్చి ఒప్పుకుంటారా, తమ్మేస్తే గెట్ అవుట్ అంట కదా చూస్తారు. అంటే దానికంటే క్రమశిక్షణ. ఒక థాయిలాండ్, అమెరికా పోతే 7 గంటల కంటే 7 గంటలు. అందుగురించే ఆ దేశం సిస్టమేటిక్, దేశాలు డెవలపింగ్ అయిన క్రమశిక్షణ. మన దేశము డెవలపింగ్ కాలేదంటే క్రమశిక్షణ లేదు, డెవలపింగ్ లేదు మన దేశం కదా. అంత సోంబేరులుగా, తాగబోతులుగా, తిట్టుబోతులుగా, వదలబోతులుగా టైం పాటించలేదు కాబట్టి మన భారతదేశమే అన్ని వెనకబడిపోతుంది కదా. టైం టు టైం పాటిస్తారు కొన్ని దేశాలు. ఆ టైం బట్టి ఇప్పుడు కొన్ని దేశాలు మనం కూడా పాటిస్తున్నాం. టైం టు టైం కదా, 7 గంటలకి 7 గంటలకే. ఇప్పుడు కొన్ని సిటీ లెవెల్లో టైం పాటిస్తారు. జీవితం కంటే క్రమశిక్షణ విలువైనది. ఈ అన్నమ్మ దేవాలయం ఇడుకోవడం జనాలు రాలేదని నిరుచోబడిందా, ఆయన సన్నిధానాన్ని పట్టుకుంది. దేవుని సన్నిధానం, ఆశేరు గోత్రాలు, ఒక ప్రవక్తి ఆమె కదా. దేవుని కొరకు సాధనముగా, పనిముట్టుకు సాధనం వల్ల నీవు ఒక సాధనంగా వాడబడాలంటే నీవు చెడ్డవారికి సువార్త మనం చెప్పాలా. వారి గురించి చింత చేయరాదు. చింత చేసి ఏమైపోతాం చింతించడం వల్ల దాన్ని ఎత్తికి చేసుకుంటామా. ఒక నల్ల ఇంటికి తెల్లగా చేస్తాం, తెల్లని నల్లగా చేయడమా. యేసుప్రభుడు ఒక మంచి మాట మాట్లాడు కదా, చెడ్డవారిని గురించి ఏం వ్యసనపడొద్దు, నువ్వు చింత చేయొద్దు అంటాడు కదా. మత్తయి సువార్త 6వ అధ్యాయం చదివి ముగించుకుందాం పిల్లరా. కాబట్టి చింత అనేది చెడ్డవారిని గురించి వ్యసనపడదు, కుటుంబం గురించి పెద్ద ఆలోచన చేస్తారు. మనం ప్రార్థన చేయాలి అంతే కదా. మత్తయి సువార్త 6వ అధ్యాయము చూడండి ఏముందంటే, యేసుప్రభుడు వారు మంచి మాట పలికాడు. 5వ మత్తయి సువార్త 6వ అధ్యాయము చూడండి, ఇక్కడ 25వ వచనం చూడండి పిల్లరా. 26 వరకు. ఏమి తిందమో ఏమి తాగుదమో మీ ప్రాణం గురించి అయినను, మీ ఏమి ధరించుకుందని మీ దేహం గురించి అయినను చింతపడకుడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రం కంటే దేహమును గొప్పవు కావా. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్టలు కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు దాన్ని వాటిని పోషించడం కనుక వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు కారా. ఎందుకు చింతిస్తున్నారు కదా. ఆకాశ పక్షులను చూడండి, వాటిని కోట్లు, వాటిని కూర్చుకొనవు, మరి వాటికంటే శ్రేష్ఠులు కాదా మనం. ఆకాశ పక్షులు పోషించేవాడు. మన కుటుంబాలు ఎన్నో సమస్యలు, వాటి గురించి ఆలోచిస్తాం. కష్టపడాలి, పనిచేయాలి, సోంబేరితనం కాకుండా జీవితం అనే క్రమశిక్షణ పాటించాలి. అందుగురించే చెడ్డవారిని చూసి వ్యసన పడకము, దుష్కారం చూసి నువ్వు మత్సరపడకము, గడ్డి వల్ల త్వరగా ఎండిపోతారు. వారి గురించి నువ్వు దేవుని వైపు వాక్యం చెప్పి నువ్వు ఒక జ్యోతి వలె, ఒక స్టార్, ఒక రెబల్, ఎవరు నీవు ఒక హీరో కదా. లోక సంబంధం డ్యాన్స్ చేసి గెంతులాడేవాడు కాదు కాదు. అసలు హీరో ఎవరు తెలుసా, నీవే. ఎవరైతే నీకు నడిపిస్తారో, దేవుని నడిపిస్తారో, సూర్య చంద్ర నక్షత్రంలో పోలిన వారై ఉంటారంట. ఈ ఉదయకాల సమయంలో దేవుని కొరకు బ్రతికితే దేవుడు నేను చూస్తాడు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో 3వ వచనంలో ఎవరైతే అనేకులను దేవుని వైపు తిప్పుతారో వారు నక్షత్రం వలె ప్రకాశిస్తారు. ఒక్కప్పుడు చీకటుగా నీకు ఉన్నతమైన శిఖరాలకి దేవుడు నడిపిస్తాడు. నువ్వు ఆయన గొప్ప చేస్తే
తను తగ్గించుకొని ఆయన విషయంలో గొప్పగా నువ్వు ఆయన అతిశయపడి ఆయన కొరకు నువ్వు జీవిస్తే నేను చూసి ఎన్ని బాధలు కష్టాలు వచ్చినా ఆయన సాయం చేస్తాడు. ఎంతోమందికి లేని బాధ కోటీశ్వరులు కదా, ఈ పోదు నెమ్మది. కొన్ని చూస్తాను, కొన్ని కుటుంబాలు పోతే సార్ 1,50,000 వస్తుంది సార్, 3 పూట్లు తినేది అరక్క బెడ్ మీద పొరలాడుతూ అబ్బా అరగదు సార్ గుడికి తేజోటి అంటాడు. 3 పూట్లు తినేది, ఆ 3 పూట్లు తినే బ్రెడ్ మీద పొరలక అరగదంట. కొంతమందికి వాకింగ్ చేస్తారు, కొవ్వు కరిగించుకుంటారు. మనము దేవుని కొరకు సాధనాలకు కదా, ఇప్పుడు దేవుని సేవకుడు జయపాల్ గారు ఎంత కష్టపడి పనిచేసి దేవుని రాజ్యం నాకు వచ్చిన పరిధి నేను చేస్తాను. కష్టపడి పనిచేసి ఏమంటే కరపత్రులు పంచినప్పుడు కూడా ఆ విలువ ఉంటుంది కదా. ఎంతోమంది ఎంతో ఆవేదన పడుతూ ఊపిరాడక సార్ ప్రాణపోయేది మేలు, ఈ భూమి తీసిపెట్టి హాయిగా మట్టిలో పొడుచుకునేంటాయి. అసలు నరకం ఉంది ఏంటంట, హాయిగా కాదు పాపం తీసుకోవాలి నాయన, నమ్మి పాపం తీసుకోవాలంటే ఎవరో సార్ హాయిగా చనిపోతే హాయిగా బాగుంటుంది, ఈ బతుకోద్దు, ఈ బెడ్ మీద పొరలే కంటే మట్టిలో పడిచిపోతే హాయిగా పండుకోవచ్చు అనుకుంటా. అది గుడిదం చేసిపెట్టి సైతాను కదా, అక్కడ యుగాలు అగ్నిగుణం ఉన్నది. అందుగురించే హాయిగా ఈ బతుకొద్దబ్బా, ఈ తినిపు అరగద్దబ్బా, ఈ బాధలతో నేను లేక మట్టిలో కలిసి అందుకొచ్చే కాటికి వేది మేలు అంటారు కొంతమంది. నిన్ను కాటికి కాదు, ఈ భూమి మీద బతకడానికి ఒక మనిషి భూమి మీద మనిషి బ్రతుకు ఎలా బతకాలనేది ఈ బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు రాపించి నీకు ఇస్తే ఈరోజు సావును కోరుకుంటావా? నీ సావు కాదు, నీ భూమి మీద ప్రయోజనకరంగా బతికి ఆ రాజ్యం కొరకు బతికితే నీకు ఆ రాజ్యం ఇస్తాడంట. మన రాజ్యం ఇది కాదు. అందుగురించి చెడ్డవారును, తాగుబోతులు, తిట్టుబోతులు, వదలబోతుల గురించి దేవుడు ముందంగా రాయించాడు. 2 తిమోతి 1 అధ్యాయంలో ఈ 8 రకాల కేటుగాలు ఉన్నారు, ఒకరు ఏం చేయాలంటే వారందరూ మారు మనసు పొందేటట్లా నీవు నేను మనమందరం చేయాలంటే ప్రార్థన చేయాలి. వారికి దేవుని వాక్యం సమయం ఉన్నప్పుడు చెప్పాలా. నీకు నీవే బుద్ధిమంతులుగా ఉండి నీకు నీవే ప్రేమ కలిగి ఉంటే లాభమేమి? అనేక నశించిపోయే ఆత్మలకు సువార్త మనం చెప్పాలా. అందుగురించే మారు మనసు అనేది కావాలా. అంటే వారు మారుతారో మారలేదో చెప్పడం మన కర్తవ్యము. నమ్మి బాప్తిసం తీసుకోరా, నమ్మనమనే శిక్ష అంతే చెప్పు. దేవుడు కార్యం చేస్తాడు ఒకరోజు. అందును బట్టే వారి గురించి మనం ఆలోచించేసి అంటే ప్రార్థన చేయాలి. అందుగురించే ఏమి తిందమో ఏమి తాగదమో మీ దేహం గురించి మీరు ఆలోచించదండి. మీవి ఆకాశ పక్షులు చూడండి, అవి కోయవి విత్తను పోషించేవాడు మరి మిమ్మల్ని పోషించాడు. అందుగురించి మీరు ఎందుకు చింతిస్తున్నారు కదా, మీ చింత యావత్తు ఆయన పాదాల దగ్గర. అందుకుంటే దేవుని చెడ్డవారు ఎందరో ఉన్నారు. 2 తిమోతి రాసిన పత్రిక 3 అధ్యాయం 1 నుంచి 5 చూస్తే వారు రకరకాల మనసు ఉన్నారు. ఈ 34 ఎన్నో కీర్త ఇప్పుడు చెడ్డవారిని గురించి చెప్పాము. చెడ్డవారి నుంచి వ్యసన పడకము. మన కుటుంబంలో ఎంతోమంది ఉంటాయి. మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. రోజు తెల్లవారం చేసి కొన్ని నిమిషాలు వాక్యం చదివి ప్రార్థన చేసుకుని ప్రశాంతత ఉంటుంది. కాబట్టి ప్రియులరా, మార్కెట్ పట్టుదు, సొంత మార్కెట్ పట్టుదులు, ఎద్దుల మార్కెట్ జనము, కూరగాయల మార్కెట్ జనాభా బిజీ అయిపోయినారు కదా. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎందరో వెళతారా, వెళ్ళే వారిని పంపగలమా? మనం కూడా మాదిరిగా అయిపోయింది. కావాలా బాబు, టైం ఉంది, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళవలసిందే. అయ్యో ఇప్పుడు ఉన్నట్టు చెప్పలేము, ఏ టైంకి ఏం పోతుంది, అటాక్ అంతే కదా. అందుకని భూమి మీద మనం బ్రతుకుతున్నామని దేవుని కొరకు మనం బతకాలి. చెప్పాడు కదా, నేటైనా రేపైనా ఒకనొక పట్టణం వెళ్ళి వ్యాపారం చేసి డబ్బులు సంపాదించుకుని చెప్పుకునిచున్న వారలారా, రేపేమి సంభవించడం మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది, మీరు కొంతలో ఉండే అందులో మాయమయ్యే అవిరి వంటి వారి అంటే కదా. కాబట్టి ఆ భయంకరమైనటువంటి ఆ వేదనకరమైనటువంటి స్థలం పోకుండా ఉండాలంటే దేవుని యొక్క మాటలకి మనం లోబడి ఉండాలా. ఒక హన్న వలె బతకాల. ఒక హన్న పవర్ఫుల్గా ఆమె దేవుని సన్నిధానము వివరాలు, దేవుని సన్నిధానం విడుకొని పట్టుదలతో ఆమె దేవాలయం విడుకొండగా మరి దేవునికి ఎంతగానో నిలబడినటువంటి వ్యక్తి. అందుగురించి లూకా సువార్తలు మనం చూసాము. ఒకసారి మన జీవితాన్ని మనం ఆలోచన చేసుకుందాం, పిల్లలు తలలో ఉంచుకుందాం. నిజముగా చెడ్డవాళ్ళు ఎందరో ఉన్నారు, వారి గురించి వ్యసన పడాల్సిన మనం ఏం చేయాలా? వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. ఆలోచన చేసి ప్రార్థన చేసి సువార్త మనం చెప్పే భాగ్యం ఇచ్చారు. హన్న వలె పట్టుదల కలిగి ఉందాం, ప్రార్థన చేసుకుందామండి. తలలో ఉంచినట్లయితే ప్రేంగల తండ్రి, నువ్వు చెడ్డవారి నుంచి వ్యసనపడకు, దుష్కారం చూసి వ్యసనపడకు, వారు త్వరగా గడ్డి వల్ల ఎండిపోతారని వాక్యం చెప్పింది. దేవా, ఇంతవరకు మార్కు సువార్తలో 16 చెప్పాడు, నమ్మి బాప్తిసం రక్షణ నమ్మనమని శిక్ష. హన్న నమ్మింది, బలంగా నమ్మింది కాబట్టి ఆదర్శవంతంగా మనం తీసుకోవాలి. స్త్రీలు కూడా పురుషులు కానీ హన్న వలె బతకాల. ఈ వయసులో నీ నామాన్ని స్మరిస్తున్నాం నాయన. విత్తబడిన వాక్యం వృధా కాకుండా వారి హృదయాలు ఫలించే భాగ్యం దయచేయమని యేసు ప్రభువా ఎంతగానో మరి తండ్రి నీ ప్రియ కుమారుని పంపించి రక్షణార్థమై ఇచ్చినందుకు స్తోత్రాలు. సమయంలో మరి ఎందరో రకరకాల వాళ్ళు ఉన్నారు, వారిని ఇప్పుడు మార్చండి. విత్తబడిన వాక్యము మరి
అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ ఈ ప్రార్థన ప్రభుని క్రీస్తు పేటను వేడుకుంటున్నాం తండ్రి. ఆమె.